పిఠాపురం వర్మకు ఒక బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా కూటమి సర్కార్ ఖరారు చేస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 5 స్థానాలు ఏపీలో ఖాళీ కాబోతున్నాయి. 5 స్థానాలకు సంబంధించి 3 టీడీపీ పార్టీకి, 1 జనసేన, 1 బీజేపీ పార్టీకి కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో రేపు అంటే ఈరోజు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రేపు గాని, ఎల్లుండి గాని దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అభ్యర్థులు కూడా విజయం సాధించి అంటే ఆల్రెడీ ఎమ్మెల్యేకి సంబంధించి ఉంటారు కాబట్టి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటూ వెళ్తుంది. అయితే ఇదే నేపథ్యంలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి ఆశావహులు అయితే ఎక్కువగా పెట్టుకుంటూ వస్తున్నారు. దాంట్లో ప్రధానంగా పిఠాపురానికి చెందినటువంటి ఎన్వీఎస్ఎస్ వర్మ అయితే చాలా కీలకంగా ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గెలుపు కోసము అలాగే తన సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్‌కి చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఆయన అంటే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఏదో ఒక స్థానం ఇస్తారు, కీలక పదవి ఇస్తారు, కీలక పాత్ర ఇస్తారంటూ కూడా చూస్తూ ఉన్నప్పటికి కూడా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 నెలల్లో కూడా ఎక్కడా కూడా వర్మకి సంబంధించినటువంటి ప్రస్తావన అయితే కనిపించట్లేదు. అయితే ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఖచ్చితంగా వర్మకి అక్కడ అవకాశం దక్కుతుందని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు. ఒకవేళ టీడీపీ నుంచి అవకాశం దక్కకపోయినా జనసేన నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వర్మకి అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా అందరూ ఆలోచిస్తూ వచ్చారు. కానీ అనూహ్యంగా ఎమ్మెల్సీగా నాగబాబుని ఖరారు చేస్తూ వచ్చింది జనసేన పార్టీ. నాగబాబుకి నామినేషన్ కూడా ఆయన ఇప్పటికే దాఖలు చేస్తూ వచ్చారు. దాఖలు చేసిన తర్వాత ఆయన మంత్రిమండలిలో కూడా తీసుకుంటామని చెప్పేసి గతంలో కూడా చాలాసార్లు చెప్తూ వస్తున్నారు. సో ఆయన కూటమిలోకి వచ్చి క్యాబినెట్ మంత్రిగా కూడా చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు టీడీపీకి వచ్చినటువంటి 3 ఎమ్మెల్సీ సీట్లకు సంబంధించి ముగ్గురికి కూటమి సర్కార్ కూడా అంటే టీడీపీ పార్టీ కూడా ముగ్గురిని పేర్లను కూడా ఖరారు చేసింది. ఈ ముగ్గురికి సంబంధించి బీటీ నాయుడు, బీదా రవిచంద్ర, కావలి గ్రీష్మని కూడా ఖరారు చేస్తూ ముగ్గురికి ఎమ్మెల్సీగా నిన్న ప్రకటిస్తూ వచ్చింది టీడీపీ పార్టీ అధికారికంగా. మరోవైపు ఇక బీజేపీకి సంబంధించి సోము వీర్రాజుని కూడా బీజేపీ పార్టీ ప్రకటిస్తూ వచ్చింది. సోము వీర్రాజు కూడా బీజేపీకి సంబంధించి చాలా కీలక నేతగా ఉంటూ వచ్చారు. గతంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి కూడా. సో ఆయనకు కూడా ఖచ్చితంగా ఉభయ సభలకు సంబంధించి ఏదో ఒక చట్టసభలో ఆయన ఉంచాలని చెప్పేసి కూడా చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా మండలికి కూడా ఆయన పంపించే ప్రక్రియ అయితే మనకు కనిపిస్తుంది. అయితే వాస్తవానికి వర్మకి సంబంధించినటువంటి తీరుని మనం ఒకసారి చెక్ చేసుకుంటే వర్మకి సంబంధించి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెలుపుకు సంబంధించి అతను సీటు త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గెలవడానికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి 70,000కు పైగా మెజారిటీ రావడానికి వర్మ చేసిన కృషి ఎలాంటిదో మనందరికీ కూడా తెలుసు. ఆయన ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేయకపోయినప్పటికీ కూడా ఆయన ప్రతి ఇంటికి ప్రతి గడపకు తిరిగి పవన్ కళ్యాణ్ గెలిపించాలంటూ కూడా ఆయన చాలా కృషి చేసి వచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ విజయం సాధించడము, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు వర్మను పొగుడుతూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చారు. ఆయనకి తగిన స్థానాన్ని కల్పిస్తాము, రాజకీయాల్లో ఆయన మంచి భవిష్యత్తు ఉంటుందంటూ కూడా ఆయనకి చాలా భరోసాలు ఇచ్చినటువంటి ప్రక్రియలను కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే అనూహ్యంగా కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తవుతున్నా కూడా నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ వచ్చారు. టీటీడీకి సంబంధించిన పదవులను భర్తీ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అక్కడ కూడా ఖరారు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. వీటన్నిటిలో ఎక్కడా కూడా వర్మకి సంబంధించినటువంటి ప్రయారిటీ కావచ్చు, లేదంటే వర్మకి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు. ప్రధానంగా ఒకవేళ టీడీపీ పార్టీ ఇవ్వకపోయినా కూడా జనసేన పార్టీ ఇస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో అయితే వర్మ ఉన్నారు. ఖచ్చితంగా ఆయనకి ఆశావాహులు ఉంటారు. ఖచ్చితంగా ఆయనకి సంబంధించి పవన్ కళ్యాణ్ గెలిపించారు కాబట్టి ఏదో కీలక పదవి వస్తుందని చెప్పేసి వర్మకి సంబంధించిన అనుచరులు కూడా చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా ఎన్ని రోజులు అవుతున్నా కూడా వర్మకి సంబంధించిన తగిన ప్రాధాన్యత రాకపోవడంతో వర్మ కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా టీడీపీ కంటే కూడా ఆయన టీడీపీ పార్టీలో ఉండి సీటును త్యాగం చేసి జనసేనకి ఇచ్చినా కూడా ఆయన పవన్ కళ్యాణ్ మీద చాలా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిఠాపురానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెండెం దొరబాబుని కూడా జనసేన పార్టీలో చేర్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన గతంలో వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యేగా పనిచేస్తూ వచ్చారు. వర్మని ఓడించినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు అలాంటి వ్యక్తిని కూడా జనసేన పార్టీలో చేర్చుకోవడం ఏంటి అనేటువంటి ఒక వాదన కూడా వర్మ ప్రధానంగా తెర మీద తీసుకొస్తున్నారు. ఎందుకంటే వర్మకి అలాగే పెండెం దొరబాబుకి ఇద్దరి మధ్య కూడా తీవ్ర రాజకీయ వ్యత్యాసం ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరు రాజకీయంగా కొట్లాడినటువంటి వ్యక్తులు కాబట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా పార్టీలోకి జాయిన్ చేసుకొని కూటమిలోకి తీసుకొచ్చి దట్టు పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ వర్గంగా ఉన్నటువంటి వర్మకు సంబంధించినటువంటి అంశంలో పెండెం దొరబాబుని తీసుకురావడం కూడా ఒక అంత ఆగ్రహం వ్యక్తం చేసే పనిగా కూడా వర్మ చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కనీసం జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణులు ఎవరూ కూడా తనకి సంప్రదించలేదు. వర్మకు సంబంధించి కనీసం ఇట్లా పెండెం దొరబాబుని పార్టీలో చేర్చుకుంటున్నాము ఏంటి, దానికి సంబంధించిన అంశం ఏంటనేది కూడా ఎవరు కూడా చర్చించలేదనేటువంటి ఒక భావన కూడా వర్మకు సంబంధించి కూడా ఉందనేది కూడా ఆయన అనుచరులు చెప్తున్నారు. ఇక మరోవైపు టీడీపీకి సంబంధించి ఆయన టీడీపీలో ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 23 ఏళ్ల పాటు పిఠాపురానికి సంబంధించి టీడీపీ పార్టీ
పార్టీకి సంబంధించి నమ్మిన బంటుగా ఉంటూ అక్కడ టీడీపీ పార్టీ బలోపేతానికి ఆ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలిచిందన్నా ఒకటి రెండు సార్లు గెలిచిందన్నా కూడా అది వర్మకు సంబంధించి ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ టీడీపీ పార్టీ విజయం సాధిస్తూ వచ్చింది. సో అలాంటి నేపథ్యంలో వర్మకు సంబంధించి రాజకీయ భవిష్యత్తు మీద ఇప్పుడు ఒక పెద్ద నీళ్లు కమ్ముకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఆయన ఎక్కడా కూడా ఇటు లోకేష్ని కావచ్చు, చంద్రబాబుని కావచ్చు విమర్శించకుండా ఇండైరెక్ట్గా ఒక అసంతృప్తిని అయితే వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మీద అయితే చాలా డైరెక్ట్గా చెప్తూ వస్తున్నారు, నమ్మి మోసపోయాను నేనంటూ కూడా ఆయన అనుచరులు కావచ్చు, ఆయన కావచ్చు చాలాసార్లు మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. ఇటీవల లోకేష్కి సంబంధించి డిప్యూటీ సీఎం అంశం కూడా వచ్చినప్పుడు లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే తప్పేంటి అంటూ కూడా వర్మ లోకేష్కి సపోర్ట్గా మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన పిఠాపురం నియోజకవర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ కూడా లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే తప్పేంటి, అతనికి ఆ క్యాలిబర్ ఉంది, ఆ కెపాసిటీ ఉందంటూ కూడా వర్మ మాట్లాడినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత నిన్న ఏదైతే టీడీపీకి సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సమయంలో కూడా ఆయన కూడా కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఖచ్చితంగా తనకు వస్తుందని చెప్పేసి భావిస్తూ వచ్చినప్పటికి కూడా అతనికి రాకపోవడంతో ఒకంత ఆశ్చర్యానికి లోనవుతూ వచ్చారు. ఎందుకంటే ఖచ్చితంగా ఒకవేళ జనసేనకు సంబంధించి నాగబాబుకి ఇచ్చారు కాబట్టి జనసేనకు ఉన్నది ఒకటి స్థానమే కాబట్టి టీడీపీకి 3 ఉన్నాయి కదా, మూడిట్లో ఖచ్చితంగా ఏదో ఒక స్థానానికైనా వర్మను ప్రకటిస్తారనేది చాలా పెద్ద ఆశావాహుల లిస్టులో ఎంతమంది ఉన్నా కూడా ఖచ్చితంగా వర్మ పేరు వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళందరూ భావిస్తూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా వర్మకు సంబంధించి కొంత నిరాశ అయితే వ్యక్తపరుస్తూ వచ్చింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి అంటే వర్మకి సంబంధించిన ఎపిసోడ్కి చూసుకుంటే మాత్రము ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి చెందినటువంటి పెండెం దొరబాబు ఇప్పటికే జనసేన పార్టీలో చేరుతూ వచ్చారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి జనసేన నేతలందరూ కూడా పెండెం దొరబాబు కంటే అంటే వర్మ కంటే కూడా దొరబాబుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వర్మకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించి కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన అనుచరులు కూడా అక్కడ ఎక్కువగా పిఠాపురంలో ఎక్కువగా రాజకీయం చేస్తూ ఉన్నారు. వర్మకు సంబంధించి ఆయన అనుచరులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఆయనకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఎక్కడా కూడా తనకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేటువంటి ఒక భావన కూడా కనిపిస్తుంది. దాంతోపాటు వర్మకి కొంత డిగ్రేడ్ చేసే విధంగా అక్కడ రాజకీయం అంతా ఎక్కువ చేస్తున్నారు, జనసేనకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువ చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. వర్మకు సంబంధించిన అనుచరుల మీద ఇటీవల కొంత దాడులు జరగడము, జనసేన టీడీపీకి మధ్య కొంత క్లాషులు జరగడం కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఇలాంటి నేపథ్యాలన్నీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వర్మ రాజకీయ భవిష్యత్తు పైన ఒక అనిశ్చితి అయితే మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయన రాజకీయాల్లో ఉంటానని చెప్తున్నారు, కానీ ఏ పార్టీలో ఉంటారు, రాజకీయాన్ని ఎలా కంటిన్యూ చేస్తారనేది కూడా ఇప్పుడు మనకైతే తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వర్మకి సంబంధించి టీడీపీకి సంబంధించి అటు ఖచ్చితంగా ఒకవేళ జనసేన నుంచి రాకపోయినా టీడీపీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనుకున్నారు, కానీ టీడీపీ నుంచి కూడా నెగిటివ్ వచ్చింది. వర్మకి ఎమ్మెల్సీ స్థానం వస్తుందని చెప్పేసి భావించారు, తనకు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానం రాలేదు. మరి ఇప్పుడు వర్మ రాజకీయానికి సంబంధించి ఒకవేళ టీడీపీ పార్టీలో ఎలాంటి రోల్ ఇస్తారనేది కూడా ఇప్పుడు చూడాల్సి ఉంది. ఎందుకంటే టీడీపీ పార్టీని అంటి పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇటీవలే అతని సీటు త్యాగం చేసినప్పుడు ఖచ్చితంగా హామీ ఇచ్చారని చెప్తూ వచ్చారు, ఖచ్చితంగా ఎమ్మెల్సీ సీట్ ఇస్తా అని చెప్పేసి చెప్తూ వచ్చారు. కానీ రాజకీయంగా గెలిచిక ముందు గెలిచిన తర్వాత చాలా రాజకీయ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, రాజకీయానికి సంబంధించిన అంశాలు ఉంటాయి కాబట్టి నమ్మి మోసపోయాననేటువంటి ఒక భావనలో వర్మ ఉన్నప్పటికీ కూడా తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనే అంశం కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం వర్మ చాలా గుర్రుగా ఉన్నారు. జనసేన పార్టీకి సంబంధించిన అంశాల మీద ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల ఒక 3-4 నెలల నుంచి కూడా పవన్ కళ్యాణ్ సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ కూడా వర్మ కొంచెం దూరంగానే వస్తూ ఉన్నారు, దూరంగానే ఉంటూ ఉన్నారు. పెండెం దొరబాబు చేరినటువంటి సమయంలో కూడా ఆయన అక్కడ అసలు ఆ ప్రాంతంలోనే లేరు, పిఠాపురంలో లేననేది కూడా కొంతమంది సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వర్మకి సంబంధించిన రాజకీయ భవిష్యత్తు మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఒక తన సీటును త్యాగం చేసి ఒక వ్యక్తి గెలుపు కారణమైనటువంటి వ్యక్తికి ఇంతలా తీవ్రంగా అవమానిస్తారంటూ కూడా వర్మకు సంబంధించిన అనుచరులు కూడా ఒక ఆందోళన ఉన్నటువంటి నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ టీడీపీకి సంబంధించి కూడా వర్మకి పార్టీ కూడా ఒక పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా జనసేనతో మాత్రము వర్మ చాలా విభేదిస్తూ వస్తున్నారు. మరి ఈ తర్వాత పిఠాపురానికి సంబంధించిన రాజకీయ నేపథ్యము, రాజకీయానికి సంబంధించిన అంశాలు ఎలా ఉంటాయనేది మాత్రం చూడాల్సి ఉంది.